నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుండెను. సీమోను జీవితములో జరిగిన అద్భుతాలను, అతని జీవితంలో కలిగిన మార్పును ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను అనే అతని యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి ఆ దోణిలో కూర్చుండి జనసమూహములకు బోధించడాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సీమోను తన సహోదరుడైన ఆంద్రియా ద్వారా నడిపించబడిన వాడై ప్రభుని యేసు యొద్దకు వచ్చాడు. ప్రభు అతన్ని చూచి కేఫా అని పిలిచాడు. ఆ మాటకు రాయి అని అర్థము. కేఫా అన్న పేతురు అన్న ఒకటే. ఎందుకంటే ఈ రెండు మాటలకు కూడా రాయి అనే అర్థాన్ని ఇస్తాయి కనుక. ఆ తర్వాత ప్రభుని యేసు సీమోను ఇంటికి వెళ్ళినట్లుగా లూకాసు వార్తల్లో మనము చూస్తూ ఉన్నాం. సీమోను ప్రభువుని ఎరిగి ఉన్నప్పటికీ, ప్రభు తన ఇంటిలోనికి వచ్చినప్పటికీ సీమోను ఇంకను సీమోనుగా ఉన్నాడు. ఎందుకంటే అతడు తన జీవితాన్ని అనుభవపూర్వకముగా ప్రభుకి ఇంకను సమర్పించలేదు. మనలో అనేక మంది విషయంలో కూడా ఇలానే ఉంది కదూ. ప్రత్యేకించి నూతన విశ్వాసుల విషయంలోనూ క్రైస్తవ గృహాల్లో జన్మించినప్పటికీ ఇంకనూ ప్రభువుకు తమ జీవితాలు సమర్పించని వారి విషయంలో కూడా ఇలానే ఉంటుంది. అయితే ఒక దినాన ప్రభు సీమోను దోణిని కోరుకున్నాడు. దాన్ని ఉపయోగించి విస్తారమైన జనసమూహానికి బోధించాడు. ఆ తర్వాత ఆయన సీమోను చూచి, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాడు. ప్రభు అలా చెప్పటం ఆ సమయంలో సీమోనుకి హాస్యాస్పదముగానే ఉండి ఉంటుంది. ఎందుకంటే అతడు మరియు అతని అనుచరులు రాత్రంతా ప్రయత్నించారు, కానీ ఒక చేపను కూడా పట్టలేకపోయారు. అందుకే అతడు ప్రభుని చూస్తూ, ఏలినవాడా, రాత్రంతయో మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు. అయితే ఆ తర్వాత అతడు ఏమనుకున్నాడో ఏమో, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వాస్తవానికి అతడు ప్రభు చెప్పిన వెంటనే ఆ పని చేసి ఉండాలి. కానీ అతడు తనకంతా తెలుసన్నట్లుగా తన ప్రావీణ్యతను గురించి అతిశయిస్తూ తన ప్రయాసం అంతటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ అలా చేయటంలో ఏమి ప్రయోజనం లేదన్నట్లుగా మాట్లాడాడు. ఆ తర్వాత నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నాను, కానీ ఏం ప్రయోజనం ఉండదు అన్నట్లు అపహాస్య ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అనే ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. అతడు యజమానుడా అనే అర్థం ఇచ్చేలా ఏలినవాడా అని ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు అయినను అని అతడు అంటున్నాడు. ఇక్కడ మనకు సంపూర్ణ విధేయత కనిపించట్లేదు, కానీ పాక్షిక విధేయత మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత అతడు వలను నీళ్ళలోనికి వేయగానే వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడ్డాయి.
ప్రభు మాట శక్తివంతమైన మాట, అది నెరవేర్పులోనికి వచ్చే మాట. ఆయన చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాడు, కానీ ఖాళీ వలలు పైకొచ్చుటకు వలలు వేయుడి అని అనలేదు. చేపలు పట్టుటకు అని ఆయన పలికిన మాట వారు ఊహించినంతగా కార్యరూపములోనికి వచ్చింది. మన ప్రభు వాగ్దానాలు నెరవేర్చువాడు. అయితే విశ్వాసముతో ఆయన వాగ్దానమును హత్తుకునేందుకు బదులుగా మనం అవిశ్వాసంతో వాటిని కుదించి వేస్తూ ఉంటాం. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పాను. సీమోను కళ్ళు తెరవబడ్డాయి. యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను పరిశుద్ధునిగాను గుర్తించాడు. తాను పాపినని గుర్తిస్తూ ఆయన పాదాల చెంత రోధించాడు. ఇక్కడేం జరిగింది? ఒక వ్యక్తి తాను పాపిగా గుర్తిస్తూ తాను పాపినని ఒప్పుకుంటూ రక్షకుని పాదాల చెంతకు చేరాడు. ఫలితముగా ఆ పాపిలో రక్షణ కార్యం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఆ సందర్భంలో పరిశుద్ధాత్ముడు సీమోనును పేతురుగా ప్రకటించాడు. సీమోను పేతురు ప్రభుతో, ప్రభువా, నన్ను విడిచిపోము అన్నాడు. అయితే ప్రభు పేతుర్ని విడిచిపోలేదు. కానీ భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని అంటూ అతన్ని ధైర్యపరిచాడు. నేను నిన్ను విడిచిపోను, కానీ నీవే నన్ను వెంబడించు అంటూ అతన్ని నడిపించడం ప్రారంభించాడు. అతని జీవితంలో దేవుని ఉద్దేశము సఫలీకృతమైనట్లుగా కడవరకు అతన్ని నడిపించాడు. ఎంత అద్భుతమైన ప్రభు అతడు! కానీ మనము చేయవలసిందల్లా ఆయనను వెంబడించటమే. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, సంఘానికి వెళ్తున్నావు, ప్రభుని నిజముగా అంగీకరించావా? మరి చర్చికి వెళుతున్నానని చెప్పుకుంటూ ఉన్నావు, నిజముగా రక్షణ పొంది ఆయన వెంబడిస్తున్నావా? నిజముగా ఆయన ప్రభువుగా అంగీకరించి ఆయన వెంబడించినట్లయితే నీవు దీవించబడతావు. మరి దేవుని చేత చక్కగా నడిపించబడతావు. దేవుని మయపరిచే వ్యక్తిగా జీవిస్తావని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ప్రభు మీద ఆధారపడదాం, ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా తండ్రి, మానవులైన మమ్మలను ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సీమోను అనే వ్యక్తి జీవితంలో అయ్యా మీరు జరిగించిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సీమోనుతో ప్రభువా మీరు మాట్లాడి వలలు వేయడని చెప్పారు. ప్రభువా, ఆ వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగారు, అద్భుతాన్ని చూడగలిగారు. అప్పుడే సీమోను కళ్ళు తెరవబడ్డాయి. నిన్ను అయ్యా రక్షకునిగా అంగీకరించాడు. అతని జీవితంలో మరి అద్భుతాన్ని జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని సహోదరులను వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి అయ్యా. నీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా నీ పరిచర్య చేస్తున్నా అయ్యా, నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీ యందు స్థిరమైన విశ్వాసం ఉంచి ధైర్యముగా పరిచర్య చేయటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలందరికీ క్షేమం దయచేయండి అయ్యా. స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం. మాకు తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలను కనికరించండి. మా దేశ ప్రజలను అయా జ్ఞాపకం చేసుకొని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా,
మా దేశంలో పరిచర్యకున్న ఆటంకాలన్నీ దూరపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ ప్రజలమైన మేము ధైర్యముగా విశ్వాసంతో చక్కగా జీవించడానికి, చక్కగా పరిచర్య చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.